నీకు మొదటే చెప్పాను కదా, ఆస్తుల గురించి కానీ అధికారం గురించి కానీ నీ కార్యకర్త అని ఉండదు, తల్లి అని ఉండదు, చెల్లి అని ఉండదు, ఎవరిది ఉండదు. ఎవరు అడ్డం ఉంటే వాళ్ళకి చేస్తా. నీ కార్యకర్తే, నీ కార్యకర్తను కూడా వదలవు నువ్వు. మొన్న ఎప్పుడో ర్యాలీకి వెళ్తుంటే నీ కార్యకర్త ఇంకొక ఆయన వచ్చాడు, కారు కింద పడి చంపేశావు. అంటే నువ్వు దేని గురించి, నీ స్వార్థం గురించి కార్యకర్తను కూడా వదలవు. అదే మేము చెప్తున్నాం. ఎవడైనా నీకు సమానమే, తల్లైనా సమానమే, చెల్లైనా సమానమే, కార్యకర్త అయినా ఎవరిని వదలవు. అందరినీ నువ్వు తుదిముట్టించడం, అధికారంలోకి రావడం నువ్వు ఎంచుకున్నటువంటి ఒక కార్యక్రమం. సమాజానికి హానికరం. ఇదేదో అచ్చెన్నాయుడుకో చంద్రబాబు నాయుడుకో మా పార్టీకి కాదు, యావత్ తెలుగు సమాజానికి హానికరం. ఇది ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకురావాలి.